ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ భోగి. నా లైఫ్లో ఫస్ట్ టైం కోడి పందాల ఎక్స్పీరియన్స్ ఇది. ఎట్లా ఉంటుందో నాకైతే తెలియదు. ఇన్ని కారాలు చూసినప్పుడు నా మైండ్ అప్పుడే షాక్ అయిపోయింది. అసలు ఇక్కడ మంచి చూడండి ఎంత ఉందో. ఎక్కడున్నాననేగా మీ డౌట్. ఆల్రెడీ తమిళనాడు చూసే వచ్చారు కదా. భోగి మనం భీమవరంలో సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వచ్చాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ సూపర్ బైక్. ఈ రోజు మనం భోగి అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అది విత్ స్పెషల్ పర్సన్స్ ఉన్నారు. అక్కడ చూడండి ఒక మనిషి కనిపిస్తున్నాడు. సో టైం ఇప్పుడు 7 o'clock అవుతుంది. మనం భీమవరంకి ఇంకా 40 kilometers డిస్టెన్స్లో ఉన్నాం. భీమవరం వెళ్ళిన తర్వాత అక్కడ మనం భోగి వేసుకొని ఈ చలిని కాచుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 7 o'clock అయింది. లేట్ చేయకుండా మనం భీమవరం వెళ్ళిపోయి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఇప్పుడు కొన్ని సినిమాటిక్ షాట్స్ పెడతాను. ఇక్కడ నేచర్వి ఇవన్నీ నాకు చాలా నచ్చినాయి. ఆల్వేస్ స్పెషల్ కదా. సో అవి కొంచెం సినిమాటిక్ షాట్స్ పెడతా, అవి ఎంజాయ్ చేయండి. సో అక్కడ షార్ట్ ఎండ్ అయితే మనకి ఇక్కడ షార్ట్ స్టార్ట్ అయింది. భోగి మంట అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. ఇందాకే షూట్ చేద్దాం అనుకున్నా, కానీ ఫోన్లో ఛార్జ్ అయితే డ్రైన్ అయిపోయింది. మన సన్నీ సిగ్గుపడుతున్నాడు కెమెరా ముందు రావడానికి. ఇంకా అక్కడ చూసుకుంటే మనకి భీమవరం రవి బ్రో, మౌలి బ్రో, ఫుడ్ క్యాప్టెన్. ఇక్కడ చూసుకుంటే వైన్స్ ఉన్నాయి. మన వాళ్ళందరూ గొడవ పడుతున్నారు. అక్కడ పెద్ద గొడవ అవుతుంది. సో ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ భోగి. ఇంకా ఇక్కడ మేము చేసుకుంటున్నాం. ఆ తాత వచ్చాడు. ఆయన వచ్చి 30 years నుంచి భీమవరంలో ఆచారం అమ్మ, ఇది యాస్ తీసుకొని బొట్టు పెట్టుకోవాలన్నారు. బొట్టు అయితే పెట్టుకున్నా, మీకు కనిపిస్తుందో లేదో. సన్ని నువ్వు పెట్టుకోవాలదా? సింబా నేను చేస్తాను. నీ సింబా యాష్ పెట్టుకోవాలంట. ఇప్పుడు అది పెట్టుకుని నా చేతికి కాలాలి. సింబా పుదీనప్పు కాలింది. మరెందుకురా నీకు బొగ్గు పడిందిరా. చాలు. సింబా సింబా పడల. సింబా సింబా ఇలా చేసుకుంటే మనకి మంచిదంట. నాకు ఉంది, కనిపిస్తుందో లేదో తెలియదు. సో ఇప్పుడైతే మన భోగి అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం వెళ్ళిపోయి నాన్ వెజ్ టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. భీమవరం వచ్చి నాన్ వెజ్ తినకపోతే ఎట్లా? భోగి భోగి అయిపోయింది. ఇప్పుడు చెప్పడం మర్చిపోయా, 2 days నుంచి నాకు అసలు స్లీప్ లేదు. వీళ్ళు అప్పటికప్పుడు ఫోన్ చేసి భీమవరం వెళ్దామని చెప్పేసి ఎప్పుడు నైట్ 10:30, 11 ఆ టైంకి ఫోన్ చేసి 2కి స్టార్ట్ అవుతున్నాం అని చెప్పేసి అన్నారు. మేము వచ్చిందేమో 4కి. నిద్ర లేదు, ఏం లేదు. మళ్ళీ నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేది. కానీ స్కార్పియో డ్రైవ్ చేస్తుంటే మజా వచ్చింది తెలుసా. భీమవరంలో మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి, అదే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఫ్రైడో ఏదో దాన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేసుకుంటే అలా. నాకైతే ఫ్రైడో లాగే ఉంది అది. అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ లోపల చూస్తేమో చాలా పాష్గా, చాలా పెద్దగా ఉంది. బయట ఏమో మనకు అంతేం లేదు. సన్నీ ఎలా ఉంది లోపల? ఫస్ట్ అయితే వెళ్ళిపోయి మనం నాన్ వెజ్ టిఫిన్ అయితే ట్రై చేసేద్దాం. ఇక్కడ భీమవరం ఎంత అప్డేట్ అయిపోయిందంటే మెనూ కోసం మనం ఎవరిని అడగక్కర్లా, జస్ట్ స్కాన్ చేసుకుంటే చాలు. అంటే లోపల చెప్పా కదా, చాలా బాగుంది చూడండి. ఇదేంటిది బ్రో? మటన్ పాయ, ఇది ప్రాన్, ఇడ్లీ, ఇప్పుడు నేను పూరి టేస్ట్ చేసి చెప్తాను. ఫుడ్ బ్లాగర్స్ ఫుడ్ అని టేస్ట్ చేసి చెప్తారు. నిద్ర వచ్చేస్తుంది. ఫస్ట్ కళ్ళు ఏవో మనం చేసామనుకుంటా, సౌండర్లే చేసామనుకుంటారు కానీ ఏం లేదు. నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయలేదండి. ప్రపంచం నన్ను యాక్సెప్ట్ చేస్తుంది. మళ్ళీ రీటేక్ చేయమన్నా చేస్తుంది. ఎలా ఉంది బ్రో? బ్రో వెయిటింగ్ నిద్రపోతుంది. బాగుందా బాగాలేదా? అదిరిపోయింది గురు. ఇది తెలుసా గురు? ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే పూరిలో నాన్ వెజ్ కర్రీ అయితే ట్రై చేస్తున్నా. ఇది మటన్ పాయా వస్తుంది. మటన్ వేసుకొని పూరితో, అది కూడా మన భీమవరం వచ్చి ట్రై చేస్తున్నాను. తీసిన దగ్గర రివ్యూ తీసుకున్నాను కదా, ఇప్పుడు హాట్గా నేను రివ్యూ చేస్తాను. పూరి చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అంటే వీళ్ళు ఒక లంచ్ లా పెట్టారు మనకి. ఎంత హెవీ అంటే అది కూడా నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్. పూరి, ఇడ్లీ, ఉప్మా,
దోశ అబ్బో ఎన్ని పెట్టారో, నాకైతే అసలు పొట్ట ఫుల్ అయిపోయింది. ఇంకా నడవడానికి వచ్చాను. మౌలి బ్రో ఇప్పుడే లోపలికి వెళ్ళారు. అమ్మో అసలు బ్రో లిటరల్లీ నేను వీడియోలో చూడటమే, ఇట్లా భీమవరంలో వస్తే ఇట్లా ఫుడ్ ఇట్లా పెడతారు, కడుపు నిండుగా పెడతారని వీడియోలో చూడటమే. కానీ ఫస్ట్ టైం అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే ఎక్కువ తినకూడదు, దూరంగా, ఐ మీన్ అంటే మనుషులకి దూరంగా అని కాదు, కానీ కొంచెం ఎక్కువ తింటున్నట్టు కనిపించాయి, కానీ పక్కన వాళ్ళ పెట్లో వేసేస్తూ ఉండాలి. ఇప్పుడు కానీ నేను వాక్ చేయకపోతే నాది ఫుల్ డైజెస్ట్ సిస్టమ్ మొత్తం అయిపోతుంది. మౌలి బ్రో వస్తారు ఇప్పుడు, ఒకసారి ఎక్స్పీరియన్స్ అడుగుదాం. ఇక్కడ ఫ్రైడేలో ఇప్పుడే తిన్నాము, నేను సన్ని వాక్కి వెళ్తున్నాం. అరే ఎంత చెప్పినా తక్కువే వీళ్ళ మర్యాదల గురించి. నేను వీడియోలో చూడటమే కానీ ఫస్ట్ టైం మనం భీమవరం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి బాగా అనిపిస్తుంది, మాకైతే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే నేను అసలే కష్టపడి వెయిట్ తగ్గిస్తున్నా, ఇప్పుడు పెరగకుండా ఉంటే చాలు. ఇప్పుడు మనం వెయిట్ పెరగకుండా ఉంటే చాలు. ఎలా ఉంది సార్? అన్ని అబద్ధాలే, చాలా తిన్నాడు, చాలా. నేను 2 పూరీలు ఒక ఇడ్లీ, 2 పూరీలు ఒక ఇడ్లీ, ఇడ్లీ బటర్ ఉప్మా చాలా తిన్నాడు. ఇంత అన్ని డైట్ అంతా క్యాన్సిల్. ఈ రోజు అంతా క్యాన్సిల్. నేను షుగర్ టచ్ చేశానా? నేను ఇప్పుడు నడుస్తున్నది అందుకే, తిన్నది ఎరగొట్టాలి, వెయిట్ పెరగకుండా ఉంటే చాలు. వీళ్ళేమో ఇదిగో ఇప్పుడు టైం చూసుకుంటే 10:30 అట్లా అవుతుంది, మళ్ళీ లంచ్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. బ్రో ఏంటి బ్రో అది? ఇప్పుడు వాకింగ్ వెళ్ళి వచ్చినందుకు మళ్ళీ తినాలి. నాకు గన్నెత్తారా? అసలే తగ్గించుకుందామని వెళ్తుంటే మళ్ళీ మీరు ఐస్ క్రీమ్ తినేస్తున్నారు బ్రో. దాని అర్థం ఏంటో తెలుసా? ఫుల్ అవ్వలేదని. మనం ఇప్పుడు భీమవరంలో ఒక బర్రీ అంటారు కదా, ఏదైతే కోడి పందాలు జరిగే ప్లేస్లో, దీని పేరు నాకైతే పెద్దగా ఐడియా లేదు, నేను కింద మెన్షన్ చేస్తా. అండ్ ఇక్కడ ఎట్లా జరుగుతుందో చూడండి, పారాగ్లైడింగ్ జరుగుతుంది అక్కడ. అండ్ ఇంకొకటి ఇక్కడ పార్కింగ్ చూడండి, అమ్మో. ఒక షోరూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాటా బ్రాండ్ అనుకోండి, ఆ టాటా బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో కూడా ఇన్ని కార్స్ ఉండవేమో. అసలు ఇంత పార్కింగ్, ఈ పార్కింగే ఒక 10-20 ఏకర్స్ దాకా ఉంటది. ఇక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన పర్సన్స్ కొత్త వాళ్ళు వచ్చారనమాట. మన టైగర్ మాయ అయితే వచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. ఇంకోటి మన మౌలి మాయ, మౌలి బ్రో. ఇంకా అట్లా ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపల జరిగే చిన్న ప్లేసే, కానీ బయట పార్కింగ్ అయితే చాలా పెద్దది. ఎలా ఉంది సార్ ఇది? కార్లన్నీ కనపడుతున్నాయి, అసలు పెద్ద పెద్దవి ప్రీమియం కార్స్ కనపడుతున్నాయి. అన్ని తెలంగాణ బండ్లే. అన్ని కాదులే కానీ 100 లో ఒక 80% అన్ని తెలంగాణనే. ఇక్కడ చూడండి, ఈ తార్ తెలంగాణ, 80% వరకు అన్ని అంతే. పారాగ్లైడింగ్ పెట్టారు ఇక్కడ, పారాగ్లైడింగ్ ఇంకా అదర్ యాక్టివిటీస్, బోట్ రైడ్స్ ఇవన్నీ పెట్టారంట. సో మిస్టేక్ అయిపోయింది గైస్, అది పారాగ్లైడింగ్ కాదు, పారా మోటరింగ్ అంట. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. ఏడియన్ సూపర్ బైక్స్ ఫాలోవర్స్ అందరికి వీడియో నేను అక్కడే స్టార్ట్ చేశారా? మమ్మల్ని చూపించలేదు, ఎందుకంటే మీదంతా సూపర్ బైక్ కల్చర్ కాబట్టి, మాది సిటీ 100 కల్చర్ కాబట్టి. మీ దగ్గర సిటీ 100 ఉందా? కెఫే రేసర్ చేసేది దానికి కూడా నా దగ్గర లేదయ్యా. చేయడానికి అడగలేదు బ్రో. పుంజు 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 వెళ్ళిపోతుంది అయ్యా. ఈ పార్కింగ్ చూసి నిజంగా మెంటల్ వచ్చింది. చెప్పండి బ్రో, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి బ్రో. బ్రో నేను చెప్తున్నాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాటా బ్రాండ్ ని కంపెనీ తీసుకుంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇన్ని ఉండవేమో. 10,000 పైన కార్లు ఈజీగా. నో ఆల్టో, నో రేంజ్ రోవర్, దేనికి ఇది లేదు. పెడితే అక్కడ పెట్టు, లేకపోతే మానే. ఏదైనా అంతే, ఏదైనా తుప్పల్లోకి వెళ్ళిపోతున్నాయి బ్రో రేంజ్ రోవర్ ఆ కార్లు. అవును, నేను చూపిస్తా 1-2. అసలు అమ్మో ఏంటి అసలు ఇన్ని కార్లు. వెల్ఫేర్ చూసే అలా కొట్టుకుని ఆఫ్ రోడింగ్ వెళ్ళిపోతుంది. 3 రూపాయల కార్ అది. వెల్ఫేర్, BMW, ఆడీలు. ప్రెసెంట్ మేమైతే బరీ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి లోపల బయట అంటారు కదా, పేకాట్ ఆడతారు, అది ఇక్కడ ప్లేస్. నా లైఫ్ లో ఫస్ట్ టైం కోడి పందాల ఎక్స్పీరియన్స్ ఇది. ఎట్లా ఉంటుందో నాకైతే తెలియదు. ఇన్ని కార్లు చూసినప్పుడు నా మైండ్ అప్పుడే షాక్ అయిపోయింది. లోపలికి వెళ్ళి అసలు ఎట్లా జరుగుతుంది, దానికి కత్తులు కడతారంట, ఇవి చాలా చూసా. అసలు ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇక్కడ చూడండి BMW ఉంది అండ్ రేంజ్ రోవర్ నెంబర్ చూడండి, సింగిల్ డిజిట్ నెంబర్. అండ్ ఇక్కడ చూడండి మే బ్యాక్. ఇక్కడ RRR అని ఒక ఆయన ఉన్నారంట, ఆయన బండి ఇది. RRR ఎవరో మీకు తెలుసుంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అసలు మే బ్యాక్ చాలా ప్రీమియం కార్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం బరి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంత మంది ఉన్నారో. మనకి ఇక్కడ అంతా కోడి పందాలు జరుగుతున్నాయి. అటు సైడ్ మనకి స్క్రీనింగ్లు కూడా ఉన్నట్టున్నాయి. అక్కడ చూడండి స్క్రీన్ ఉంది, అక్కడ కోడి పందాలు అయితే జరుగుతున్నాయి మనకి. దానికి ఆపోజిట్ లోనే మనకి ఇక్కడ చిన్న బోర్డ్ గేమ్స్ ఉంటాయి కదా, హీరోయిన్ నేమ్స్ అంటే ప్రభాస్, అనుష్క, ఇట్లాంటివన్నీ పెట్టేసి ఒకసారి చూడండి.
ఏంటంటే డబ్బులు లాగేస్తారు అనమాట. ఫస్ట్ ఒకసారి 2 సార్లు చూస్తారు, 3సారికి మొత్తం ఊడి చేస్తారు, వచ్చింది అంతది పోతుంది. సో మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. మౌలి బ్రో ఇప్పుడే 100 రూపాయలు వేసారు, 100 ఎక్స్ట్రా వచ్చింది బ్రో. మళ్ళీ ఇంకోసారి వేస్తారా? ఇంకో 100 ఇవ్వండి. 100 ఇవ్వండి, ఎక్కువ వద్దు. 100 మిగిలిద్ది మనకి. రూపాయలు ఇచ్చారు కదా, వాళ్ళు ఇచ్చింది మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాం. 10 రూపాయలు పోయినాయి, 100 రూపాయలు పోయినాయి. మనం 7 వేసాం, అది పెద్దది వచ్చింది. నువ్వు 7 ఎందుకు వేసావు అసలు? 30 సెకండ్ల క్రితం 100 రూపాయలు వచ్చింది. బ్రో ఎంత పోయింది? 100 లాభం వచ్చింది, 100 పోయింది. తర్వాత 100 వేసి ఆ 100 కూడా పోయింది. అంటే టోటల్ గా 100 లాస్. 100 లాస్. ఇంకా మన దగ్గర 1900 ఉంది. దీనికన్నా ఎక్కువ క్యారీ చేయకుండా ముందే చెప్తున్నాం, ఇది జస్ట్ బెట్టింగ్ కోసం ఎలా రన్ అవుతుంది అని మీకు జస్ట్ చూపించడం, డెమో చూపిస్తున్నాం అంతే. అందుకే మేము ఎక్కువ పెట్టట్లేదు. అంత సీన్ లేదు, సచ్చినయ్యం. ఈ మనిషి అన్ని రికార్డ్ చేస్తున్నాడు కానీ బెట్లేసి రికార్డ్ చేయట్లేదు. గట్టిగా లేదు లేదు, అయ్యే వద్దు మనకి. అసలు దీన్ని ఎలా ఆడుతున్నారు ఏంటి అన్నది మనకైతే క్లారిటీ లేదు. మనోళ్ళు ఎన్నిసార్లు వేస్తున్నారో. అంటే ఇక్కడ మొత్తం ఇవే ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే మనకి హీరో హీరోయిన్ ఫొటోస్ వేసి అట్లా వేసేవాళ్ళు, బట్ కానీ ఇక్కడ అట్లా లేదు. కలర్ ఆ రెండు రాకపోతే అన్న ఓకే వచ్చినాయి పోయినాయా అని అడుగుతా. ఓ నైస్ నైస్. ఎక్స్పీరియన్స్ ఉంటేనే అంత వస్తుంది, లేకపోతే అన్ని పోతాయి. ఇప్పుడు ఒక క్లిప్ తీసా చూసారా? అక్కడ ఏమైందంటే 7 నెంబర్ మీద ఎవడు ఇలా అందరూ బ్లాక్ అండ్ రెడ్ మీద వేశారు. 7 ఒకటి వచ్చింది, మొత్తం ఆడే ఎత్తేసాడు అనమాట. ఇంకా అక్కడ మాట్లాడితే అక్కడ నన్ను కొడతారని చెప్పి పక్క వచ్చి చెప్తున్నా. ఏం కొట్టరు, అలాంటి అత్వాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకొకటి ఇక్కడ క్యాష్ మీ దగ్గర లేకపోయినా పర్లా, బ్యాగులు పట్టుకొని వచ్చి 5% కమిషన్ తీసుకుని క్యాష్ కూడా ఇస్తారంట మీరు ఆన్లైన్ చేస్తే. సో ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం బ్రో? అవన్నీ మాకు తెలియదు, మాకు తెలిసిన కమిషన్ అయితే తీసుకుంటారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేము చెప్తున్నాము. రేండి ఇప్పుడు ఆ బ్యాగ్ అంతా క్యాష్ అన్నా. ఇయ్యా ఇప్పుడు అక్కడ కింద కూర్చున్నాడు చూసారా, అక్కడ ఆయన చేతిలో క్యూఆర్ ఉంది, అదంతా బ్యాగ్ అంతా క్యాష్ అంట. ఆయన ఎక్కువ సంపాదిస్తాడు ఇక్కడ అందరి మీద. ఇప్పుడు మనం అసలైన కోడి పందెం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ బెట్టింగ్లు ఎట్లా వేస్తారో మనకైతే ఐడియా లేదు. అసలు చూడండి ఎంత మంది జనం ఎగబడుతున్నారు. ఇంకొకటి ఇది ఇక్కడ జరగట్లేదు అనుకుంటా, కొంచెం దూరంలో అనుకుంటా. అందరూ స్క్రీన్ లో చూస్తున్నారు. కోడి పందాల దగ్గర నడుచుకుంటే బండి కనిపించింది, RX 100. అది కూడా మింట్ గ్రీనే. అంటే నేను గాగుల్స్ పెట్టుకున్నా కదా, కలర్ కొంచెం అర్థం కాలేదన్నమాట. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు. ఆంధ్రేడ్ వెళ్తే మనం వెనకాల నడుచుకొని వెళ్ళడమే. టైం వచ్చేసి 5-6 అయిపోయింది, డార్క్ అయిపోయే టైం వచ్చేసింది. ఇక్కడే పక్కన మనకి ఇట్లా ఫంక్షన్ జరుగుతున్న ప్లేస్ లా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి బొమ్మలన్నీ డిస్ప్లే పెట్టేసి ఉంటాయి అన్నమాట. అందరూ ఫోటో షూట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి ఎట్లా ఉంటుందో చూపిద్దాం. రంగురంగుల కోడి ఇక్కడ ఫేమస్ అన్నమాట. ఈ ఫోటో షూట్ అందరు ఇక్కడ చేస్తున్నారు. ఆ పిల్ల నేనేం చూడట్లేదురా, నేను జస్ట్ వీడియో తీయడానికి వస్తున్నాడు అంతే. ఆ పిల్ల అక్కడ ఉంటే నేనేం చేయండిరా, నేను అట్లాంటి వాడిని కాదు గైస్. సరే ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. కరివేపాకు పెట్టారు, బుట్టలో కరివేపాకు, బుట్టను తిప్పి బుట్ట కట్టారు. ఏమైంది బ్రో? జస్ట్ ఏమైనా అండర్ వరల్డ్ లో సో ఇక్కడ చూడండి, ఇందాక నేను చూపించా కదా మన మాయ అయితే ఇక్కడ ఉన్నారు. ఏం మాయ చెప్పండి? టైగర్ మాయ అందరికి తెలిసిందే బ్రో, కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయాల్సిన. మీ ఊరు వచ్చి మీ గురించి మేము చెప్తాం వెళ్ళిపోయారు చూసారా, ఫ్యాన్ ఫాలోయింగ్. నేను చెప్పక్కర్లా, అక్కడ కనిపించేస్తుంది. అండ్ మన రవి బ్రో మనకి బాడీ గార్డ్ ఇద్దరికి, మా అందరికి బౌన్సర్స్ కింద పెట్టారు, డబ్బులు చెప్తారు. సో మన భీమవరంలో మర్యాదలు మొత్తం చూసుకునేది మన రవి బ్రోనే. సో మనమైతే ఇప్పుడు కాక్ ఫైట్ జరిగే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. అదే కోడి పందాలు జరిగే ప్లేస్కి. ఇక్కడే మనకి జరిగిద్ది అనమాట. అండ్ మనకి స్క్రీనింగ్ కూడా ఉంది దగ్గర నుంచి చూసుకోవడం కోసం. మనకి ఇక్కడే సరౌండింగ్లో ఎక్కడో బెట్టింగ్ జరుగుతూ ఉంటే చూపిస్తాను, ఆగండి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ మనకి సర్కిల్ కనిపిస్తుంది
చుట్టూ సైకిల్. మనం పందెం స్టార్ట్ అయిన తర్వాత ఆ సైకిల్ దాటి కోడి బయటకు వచ్చేస్తే ఓడిపోయినట్టే అంట. ఏం ఫీచర్స్ నేను అసలు ఆ ట్రైనింగ్ ఎట్లా ఇస్తారు ఆ కోడికి? కోడి మన మాట ఏంటదా? లోకల్ బెట్టింగ్ వేసుకోవచ్చు, అక్కడ మనకి బాగా ఇంకా కాకితో మనకి పందెం అవుతుంది. ఉన్నారనమాట బ్రో. మనం పెట్టేసుకుందాం, డబ్బులకు కాదు. మనకు అవి పేర్లు తెలియదు కానీ ఇయ్యో 2 మీదొక కోడి నాదొక కోడి, జస్ట్ గెలిస్తే ఏ అనుకోడు. పేర్లు చెప్పండి, అయ్యే మెయిన్ అక్కడ. మీదేం కోడి? డాగా కాకి. ఏం విన్నారు అసలు ఇప్పుడు దాకా? మొన్న తాత 90 years మనకి నెమలన్నాడని అదే గుర్తు పెట్టుకున్నాను నేను. స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, ఈ బెట్టింగ్ ఇప్పుడు జరుగుతుంది కోట. ఇప్పుడు వేసే కోడ్లకి ఇయ్యా అందరూ డాగా 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 అని అంటున్నారు. కాకి ఎవడు చెప్పట్లా పాపం. ఇప్పుడు కామెడీ కాకి గెలవాలి. అది మనకి రెడ్ కలర్, అంటే అది డాగా. కాకి అంటే మనకి బ్లాక్ కలర్ ఉంటుంది అనుకుంటా. వైట్ లైన్ చివరి ఉందిగా. అందరూ అదేంటిది టాగా డాగా దాన్ని అనుకున్నారు కానీ ఫైనల్ గా కాకి అయితే గెలిచింది. ఆ అంకుల్ 2000 వేసి ఉంటే 4000 వచ్చాయి మనకి. అబ్బా అసలు అసలు పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ అండి బండిలకి ఎప్పుడు చాలా బాగుంది. అంటే ఒక 10 minutes లో మొత్తం సినిమా ఖతం అయిపోయింది, కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏది గెలుస్తుంది నాకు అవి చూస్తే పేర్లు అర్థం కావట్లేదు కానీ, బట్ నైస్, గుడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ అయితే ఇదే అనుకున్నారు, లాస్ట్ లో బిస్కెట్ అయిపోయింది పాపం అందరికి. కానీ 1 crore టర్న్ ఓవర్. అది జస్ట్ ఒక 10 minutes లో 1 crore లాస్ అయిపోయాడు. ఒక 1 crore ప్రాఫిట్ లోకి వచ్చేసాడు. బ్రో 10 నిమిషాల్లో ₹1 కోటి పోయినాయి. 10 నిమిషాలు అయ్యా. కానీ గేమ్ మాత్రం చాలా సస్పెన్స్ గా జరిగింది. చాలా ఒకటి అనుకున్నారు, లాస్ట్ లో ఇంకోటి వచ్చింది. అనేది లాస్ట్ పంచ్ దాకా తెలియలేదు. రెండు పోయింది. రత్తయ్య గారు డాగా కొడతారు కానీ టైగర్ మై కాకి కొట్టు. కాకి నా చేస్తావా? మరి నువ్వే కదా మా కాకి క్లైమేట్ చీకటి పడే దగ్గరికి వచ్చింది కదా, కాకి కొంచెం అంటే మరి కాకి నల్లగా ఉంటది కదా, చీకటి నల్లగా ఉంటది కదా, పవర్ఫుల్. రెండు లింక్ చేసాం అలాగే. ఇవన్నీ నమ్ముకుని బంధాలు ఆగిపోతారు. సో మేమైతే రికమెండ్ చేయము, కానీ గుడ్ ఎక్స్పీరియన్స్. అది పందెం అయిపోయింది. ఇప్పుడు ఆడి అంటే చూసి మనం అలసిపోయాం. స్మెల్ అయితే అదిరిపోతుంది. వేడి వేడి కోడి పకోడి. సన్నీ హల్వా, మోడుగుల హల్వా ఏదో తేడా ఉంది. సో సన్నీ మనం తిందాం కదా. వాళ్ళు మనల్ని వదిలేసి వాళ్ళు వేసేస్తున్నారు అక్కడ. అండ్ ఇక్కడ చూడండి ప్రతి దగ్గర ఇట్లా స్పాట్స్ ఉన్నాయి అనమాట. అవి ఎక్కువ మనం చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఎక్కువ ఫ్యామిలీస్ చూస్తారా, అన్ని వద్దు. సో పకోడీ, వేడి వేడి పకోడీ. ఇక్కడ చికెన్ పకోడీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను షాక్ అయ్యా, ఎందుకంటే విజయవాడలో 120 మీరేసారు, వేయలేదుగా. ½ కిలో వచ్చేసి 400 రూపీస్ అంట. మళ్ళీ ఏంటంటే కోడ్లు కూడా మన సైడ్ నుంచి వస్తాయి. ట్రావెలింగ్ చార్జెస్ ఎక్కువ ఇక్కడ, షిప్పింగ్ చార్జెస్ యాడ్ చేసుకుని ఇక్కడ. అండ్ మళ్ళీ పందెం దగ్గర ఈ కల్చర్ లో మనకి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, డిజిటల్ వాటర్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ కాస్ట్ ఎక్కువ. ఇంకా ఇదే లాస్ట్, ఇక్కడ తినేసి మనం ఇక్కడ నుంచి ప్యాకప్ చేసాం. బాటిల్ పట్టుకుని వచ్చేస్తాం. చాలా బాగుంది. లోపలికి వెళ్ళడం ఒక టాస్క్ అయితే, ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళి కార్ ఎత్తుకోవడం పెద్ద టాస్క్ అయిపోయింది. అసలు ఇన్ని కార్ల మధ్యలో వెళ్తుంటే ఏం అర్థం కావట్లా, డార్క్ అయిపోయింది. ఇప్పుడు టైం 6:13 అయితే అయింది. ఇంకా మాకైతే ఓపిక లేదు, నైట్ నిద్ర లేదు. ఇప్పుడు వెళ్ళిపోయి ప్రశాంతంగా రెస్ట్ అయితే తీసుకోవాలి. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో యు గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యు గైస్ ఎంజాయ్డ్, యు గైస్ నో వాట్ టు డు. హిట్ ది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ సూపర్ బైక్ సైనింగ్ అవుట్.